ఇజ్జత్ సాంగ్ తీశారు కదా, మీరు పాడారా సాంగ్? అవునండి, కొన్ని బిట్స్ పాడేసాను కదా, పాడారు కదా. మీకు ఎందుకు అనిపించింది పాడాలి అని, పాడించాలి అని? బేసిక్లీ మా పరిచయం ఎలా అంటే బాగా క్లోజ్ అయిపోయాం అనమాట. సో అలాగ నా దగ్గర గిటార్ ఉంది అంటే, నీ దగ్గర గిటార్ ఎందుకంటే నాకు గిటార్ అంటే ఇంట్రెస్ట్ అంటే నేను సర్ప్రైజ్ అయినా. సో రవి వాయిస్తాడు, సో రోషన్ కూడా వాయిస్తాడు. ఏ గిటార్ ఉందంటే ఒకసారి చూపించంటే గిటార్ స్పీకర్ అన్ని చూపించాడు. మా ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఏంటనే అనుకున్నాను నేను. సో అప్పుడు జామ్ చేసాం. సో బాగా క్లోజ్ అప్పుడు తెలిసింది అనమాట, అంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది అని. సో ఆ పాట ఎస్పెషలీ చాలా ఇంపార్టెంట్ టైంలో వస్తుంది కాబట్టి యాక్టర్ వాయిస్ ఉంటేనే ఇంకా మంచిది. ఇతను సింగర్ కాబట్టి రికార్డ్ చేస్తాం. అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది రికార్డింగ్, సూపర్ వచ్చింది. అండ్ అది బాగా జనాల్లో కూడా బాగా వెళ్ళింది, బాగుంది, చాలా బాగుంది, చాలా అనిపించింది. ఓకే, చాలా బాగుంది అంటే ఇప్పుడున్న దానికి క్యాచీగా అందరూ క్యాచ్ చేసేటట్టే ఉండింది. అండ్ స్టోరీ చూసిన తర్వాత, మూవీ చూసిన తర్వాత పేరెంట్స్ ఏమన్నారు? అండ్ మామ్ అండ్ డాడ్ ఏమనిపించింది? వాళ్ళు ఏమన్నా వచ్చి చెప్పారా, ఏమన్నారు? వాళ్ళకి చాలా నచ్చిందండి. ఓవరాల్గా సినిమా మొత్తం కట్టే ఎరిటంతా అయిపోయిందో చూసినప్పుడు దే వర్ రియలీ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ ఇద్దరికి కళ్ళ నుంచి నీళ్ళు పడ్డాయి కొన్ని సీన్ల దగ్గర. సో దే వర్ వెరీ హ్యాపీ, బాగా చేశారు అన్నారు. అండ్ స్టోరీ, మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ అన్నీ చాలా బాగా ఉన్నాయని చెప్పారు. సో ఓవరాల్గా మొత్తం నచ్చింది వాళ్ళందరికీ. ఓకే, అయితే మూవీ నుంచి ఇంకేం చెప్పబోతున్నారు? ఏం చెప్దాం అనుకుంటున్నా, ఏం మెసేజ్ ఇద్దాము అనుకుంటున్నా? మెసేజ్లు ఇవ్వడానికి అయితే రాలేదండి, మేము ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చాము. సినిమా అనేది ఇప్పుడు రోజు మొత్తం పని చేసి ఇప్పుడు వాళ్ళు థియేటర్కి వెళ్తే ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి. అండ్ మా సినిమా త్రూ మేము ఏం చూపించాలనుకుంటున్నాము అంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఈ ఆది ఇమోషన్ కానీ, జాన్వీ ఇమోషన్ కానీ, మా సినిమాలో ఉండే ప్రతి క్యారెక్టర్ ఇమోషన్ ఇవన్నీ కలిపితే ఒక స్టోరీ. అండ్ ఆ స్టోరీ మనందరి స్టోరీ. ఈ స్టోరీలో జరిగిన ఇన్సిడెంట్స్ పక్కా మన అందరి లైఫ్లో ఏదో ఒక టైంలో జరిగి ఉంటాయి. అది చిన్న పెద్ద తేడా లేకుండా, లేకపోతే ఆడమొగ ఏ తేడా లేకుండా అందరూ దానికి రిలేట్ అవుతారు. ఎందుకంటే ఇమోషన్ అనేది యూనివర్సల్. సో ఆ ఇమోషన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అందరు థియేటర్స్కి రావచ్చు. అండ్ డెఫినెట్గా స్టోరీని ఎంజాయ్ చేస్తారు. అండ్ మంచి సినిమా తీసాం. వాళ్ళు ఒక 2 hours 27 minutes, ఆ 2 hours 27 minutes హ్యాపీగా థియేటర్లో కూర్చొని బబుల్ గమ్ థియేటర్కి ఏదో అతికిచ్చినట్టు అతికిపోతారు. కానీ ఆ మెసేజ్ ఉంది సినిమాలో, అంటే బబుల్ గమ్ ఎక్కడ పడితే అక్కడ అంటుకుంటుంది. సో దాన్ని జాగ్రత్తగా ఎక్కడైనా పేపర్లో చుట్టి ఎక్కడైనా డస్ట్బిన్లో పడేస్తారు. కరెక్ట్ అండి, అది ఆ మాట ఎందుకన్నాడు అని తెలుసుకోవాలంటే December 29th వస్తే అది క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక డెప్త్ ఉంది. ఓకే, తప్పకుండా చూస్తాము.